వెల్కమ్ టు వేవ్స్ మీడియా. గద్వాల నియోజకవర్గం ధరూర్ మండలం కేంద్రంలోని మండల ఇందిరా మహిళా శక్తి మిషన్ 2025 సంబరాలు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గద్వాల ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ హాజరయ్యారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో ఈ ప్రాంతం నుండి ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లేవారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఈ ప్రాంతం అభివృద్ధి కోసం త్రాగునీరు, సాగునీరు రైతులకు అందించడం జరుగుతుందని, అదేవిధంగా విద్యా వైద్య రంగ అభివృద్ధి కోసం కూడా కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కురవ హనుమంతు, మాజీ జడ్పీ చైర్మన్ బండారి, జిల్లా సీనియర్ నాయకులు, మహిళా సంఘం నాయకురాలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ కూడా నమస్కారం. ఈ యొక్క రోజు మనకి ఈ మహిళా శక్తి సంబరాలు మరియు రేషన్ కార్డ్ పంపిణీ గురించి ప్రతి ఒక్క నియోజకవర్గ స్థాయిలో ఒక ఫంక్షన్ పెట్టమని చెప్పినారు. కానీ ఎమ్మెల్యే గారు చర్య తీసుకోవడం వల్ల మనం ప్రతి ఒక్క మండలానికి కూడా మనం వెళ్ళి ప్రతి ఒక్క మండల హెడ్ క్వార్టర్లో చేస్తున్నాము. దాని భాగంగా ఫస్ట్ మనం ఈ మహిళా శక్తి గురించి వస్తే మనకి టోటల్ మన ధరూర్ మండలాల్లో 632 సంఘాలు ఉన్నాయి. దానికి గాను 7,000 పైన మహిళా సంఘాలు మెంబర్స్ ఉన్నారు. కానీ మన జిల్లాలో మన మండలాలు ఉన్న జనాభా చూస్తే దాదాపు 50,000 జనాభా కింద ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఇంకా ఎక్కువ మంది ఈ మహిళా సంఘాలకి చేరుకుంటే ఏమేమి ఉపయోగం అవుతుంది అని ఇందాక ముందు మాట్లాడిన వాళ్ళందరూ చెప్పినారు. మీకు ముఖ్యంగా ఇక్కడ వచ్చేసిన అంటే అందరు కూడా చెప్పినారు, అత్యంత శుభదినం ఈరోజు శ్రావణమాసం శుక్రవారం, మొదటి శుక్రవారం. మళ్ళీ మా అక్కలు చెల్లెళ్ళు కూడా వచ్చినారు. వారికి అందరు కూడా పేరు పేరున శిరస్సు వంచను. ఎందుకంటే ఈ స్థాయికి ఎదగడానికి కారణం మీరు. రెండోసారి ఎన్నిక కావడానికి ప్రధానంగా నాకు నేను ఈ మండలంలో పుట్టిన వ్యక్తిని. నేను ఇక్కడ చాలామంది కూడా అందరు కూడా అంటే ఈ స్థాయికి, ఈ మండలంకి వెళ్ళి ఈ స్థాయికి ఎదగడానికి కారణమైన మీ అందరు కూడా మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే చాలామంది చాలా రకాలుగా ఆశీర్వదించినారు నన్ను. అంటే ఒక్కొక్కరు ఓటు ద్వారా వారు గెలవాలని దేవుణ్ణి ప్రార్థన చేసినారు. వాళ్ళు ఒక్కొక్కటి చేసుకుంటూ ఈ 15 సంవత్సరాల్లో మీరు ఇచ్చిన పదవి ద్వారా నిరంతరం ప్రజలకు ఏ సమస్య లేకుండా ప్రయత్నం చేస్తూ మళ్ళీ నెట్టంపాడు ఎత్తిపోతల పథకం ద్వారా గతంలో మనం ఏం చేస్తుంది, మీ నెలలు వస్తే మనం ఎక్కడ ఉంటుంటే మనకి కనీసం సాగునీళ్ళు లేకుండా నెట్టి మీద బుట్ట పెట్టుకొని సంకల పిల్లని వేసుకొని కర్లాటకపోతుంటిమి. జాగజాం 4 గంటలకు లేచి వరి నాట్లకి, వరి కోతలకి మనం ఎన్ని కష్టాలు పడినాం ఒక్కసారి ఆలోచన చేయండి.